హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడింగ్ ట్యాప్. సో రేపటి మార్కెట్ చూసుకున్నట్టయితే, సో ఇవాళ ఏం చేసింది మార్కెట్లో మండే రోజు. సో మార్కెట్ లైట్ గా సెల్లర్స్ ని క్రియేట్ చేసి పైకి వెళ్ళడం, పైననే సస్టైన్ కావడానికి ట్రై చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మాత్రం ఇంక ఎస్ఎల్స్ ఏం లేవు, ఏమున్నా ఇక్కడ సెల్లర్స్ ఎస్ఎల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకు ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయింది అనుకో, మనం బయింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. ఇన్ కేస్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ సెటప్ ని మాత్రం ఐడెంటిఫై చేద్దాం. ఎందుకు సెల్లింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం అంటే, ఇక్కడ మనకు 57,800 లెవెల్ ఉంది. ఇక్కడ వరైతే బయర్స్ ఇనిషియల్ ఉన్నారో వీళ్ళ ఎస్ఎల్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా మార్కెట్ పడింది అంటే సెల్లింగ్ సైడ్ సెటప్ వెళ్ళిపోతుంది మొత్తం. మొన్న క్లోజింగ్ చెప్పేసి ఇంకా నిన్న రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కిందికి మాత్రం మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీలో చూసుకున్నట్టయితే సేమ్, ఇన్కేస్ ఒకవేళ మన గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మార్కెట్ బయింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. ఇన్కేస్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ సెటప్ ని మాత్రం ఐడెంటిఫై చేద్దాం. సేమ్ విత్ సెన్సెక్స్ అండి. ఇన్కేస్ మనకు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ సెల్లర్స్ ఎస్ఎల్స్ ఉంటాయి కాబట్టి పైన. సో ఇన్కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఒకవేళ వెళ్తే కూడా సేమ్ ఇక్కడ చూడండి, నిన్న చార్ట్ చూసినట్టయితే అంటే ఇవాళ చార్ట్ చూసినట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళింది. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే పైకి వెళ్ళి మాత్రం కిందికి రాదు, పైకి వెళ్ళిపోతుంది. లైట్ గా సెల్లర్స్ క్రియేట్ చేస్తుంది, పైకి ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇన్ కేస్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సెల్లింగ్ సైడ్ సెటప్ ని మాత్రం ఐడెంటిఫై చేస్తుంది. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి. మాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.